నా పేరు చింత హేమకుమారి. బండార్లంక హై స్కూల్లో మిడ్ డే మీల్స్ వర్కర్. మేము నలుగురిని కలిపి చేస్తాము. నలుగురికి 3,000 చొప్పున 12,000 సాలరీ వేస్తారు. పిల్లలకి వచ్చి 6th, 10th వరకు 6th, 8th, 10th వరకు ₹8.57 పిల్లడికి వచ్చి క్యాస్ట్ వచ్చి. మళ్ళీ 3rd క్లాస్ నుంచి 5th వరకు ₹5.88 ఇస్తారు. ఈ బిల్స్ మాకు ఆగిపోయినాయి. మాకు ఏప్రిల్ వరకు బిల్ చేశారు. జూన్, జూలై రాలేదు. ఇప్పుడు ఆగస్టు రన్నింగ్ అవుతుంది. ఇప్పటి వరకు 2 నెలలు సాలరీస్ రాలేదు. ఇది మూడో నెల వస్తుంది. మాకు ఇవన్నీ ఫుడ్ అది వండటం కష్టం అయిపోతుంది. గ్యాస్ మీద వండుతున్నాం కాబట్టి అన్ని మెనూ ప్రకారంగానే వండాలి కాబట్టి అన్నీ వండి పెడుతున్నామండి. మాకు కష్టాలుగా ఉన్నాయి ఇప్పుడు వంట చేయడానికి బిల్స్ అయి రాక. మరి బిల్స్ రాకుండా మీరు ఎలాగా సొంత డబ్బులు ఎట్టి చేస్తున్నామండి. ఇప్పుడు అన్ని అప్పులు చేసి పెడుతున్నామండి. మొత్తం అమౌంట్ రావాలి మీకు బిల్లు ₹1,00,000 రావాలండి. ఎప్పటి నుంచి? జూన్ వరకు. జూన్ నుంచి రావాలండి. జూన్, జూలై రావాలి. ₹1,00,000 బిల్ రావాలి మీకు. రావాలండి. ఎంతమంది పిల్లలు ఇక్కడ ఉంటారు? 350 మంది పిల్లలు డైలీ తింటారండి. 450 మంది పిల్లలు. 350 మంది. ఏది కరెక్ట్ తేడాగా ఏమి ఉండవండి. పిల్లలు కూడా మేము ఎంతకాలతో అంతే భోజనం పెడతాము, ఎంతకాలతో అంతే కూర కూడా వేస్తామండి. రాగి జావ ఎప్పుడు పెడుతున్నారు? రాగి జావ మంగళవారం ఇస్తామండి, గురువారం ఇస్తాము, శనివారం ఇస్తామండి. రాగి జావ చిక్కీలకి వేరేగా మీకు బిల్స్ ఉంటాయి? అవి ఏమి ఉండవండి. రాగి జావకి రాగి పిండి గవర్నమెంట్ పంపుతుందండి, చిక్కీలు గవర్నమెంట్ పంపుతుంది. మాకు ఓన్లీ రైస్ ఇస్తారు, గుడ్లు ఇస్తారండి గవర్నమెంట్. కట్మా ఈ పిల్లలకు వచ్చిన కాస్ట్ డబ్బుల్లోనే మేము కూర వండినా, గ్యాస్ వండినా, గ్యాస్ మీద వండిది కూర అవి మేము ఈ డబ్బుల్లోనే వండాలండి. మాకు వేరే సాలరీ మామూలుగా ఇస్తారు. మేము కోరుకునేదండి మా జీతాలు సక్రంగా వేసేయాలి, బిల్స్ సక్రంగా వేసేయాలి. మాకు జీతం కొంచెం పెంచితే బాగుంటుంది. మా కష్టానికి మించింది. బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి. ఏ బిల్లుకి ఆ బిల్లు నెల వేసేస్తే చాలండి. 10వ తారీఖు లోపల. ఈ 3 నెలల నుంచి బిల్లు ఆగిపోయింది అంతే. 3 నెలల నుంచి కొత్త ప్రభుత్వం వచ్చాక ఇంకా బిల్స్ వేయలేదండి. మీకు ఇబ్బంది అవుతుంది. మాకు ఇబ్బంది.